హలో పీపుల్, సో ఈ వీడియోలో అయితే మనం ఈ సన్ఫ్లవర్ని ఎలా ప్రిజర్వ్ చేయాలో రెజిన్ యూస్ చేసి అని చూద్దాము. ఇక్కడైతే నేను సిలికా జెల్ యూస్ చేసి ఫస్ట్ ఆ ఫ్లవర్ని డ్రై చేసుకున్నా. సో దట్ అలా డ్రై చేయడం వల్ల మనం రెజిన్ వేసినప్పుడు ఫ్లవర్ కలర్తో రియాక్ట్ అయ్యి బ్లాక్గా అయిపోదు అండ్ ఫంగస్ రాదు. అందుకని చెప్పి నేను 4-5 డేస్ ఇలా డ్రై చేసిన తర్వాత ఇలా ఉంది నా రిజల్ట్. సో నెక్స్ట్ ఆఫ్టర్ దట్ నేను ఒక మౌల్డ్ తీసుకొని సన్ఫ్లవర్ పెట్టేశాను. నెక్స్ట్ సన్ఫ్లవర్ పెట్టేశాక కొన్ని రెక్కలు ఊడిపోతాయి అంటిస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ ఆ తర్వాత నేను ఈ 2 రెజిన్స్ తీసుకున్నా, ఒకటి హార్డ్నర్ ఒకటి ఫ్రెషనర్. సో 2:1 రేషియోలో తీసుకున్నా. తర్వాత అది మిక్స్ చేసిన తర్వాత ఇలా సన్ఫ్లవర్ మీద పోర్ చేశాను. బట్ ది థింగ్ ఈజ్ లైక్ నేను కరెక్ట్ క్వాంటిటీ చేయలేదు. సో 2-3 టైమ్స్ కలిపా. మీరు అలా చేయకండి. 2-3 డేస్ తర్వాత అది డ్రై అయిపోతుంది. ఇది రిజల్ట్ లైక్ ఇలా ఉంటుంది ఆఫ్టర్ డ్రైయింగ్ ద రెజిన్. సో ఎక్స్ట్రాస్ కొన్ని వచ్చుంటే తీసేసాను విత్ నైఫ్. అండ్ దెన్ నేను ఎడ్జెస్ అలా వైట్గా ఉండకుండా జస్ట్ ఆ గోల్డ్ ఫినిషింగ్ ఇద్దామని చెప్పి ఇలా ఇచ్చాను. సో దట్ ఇలా స్ట్రైట్గా పెట్టి చూసినప్పుడు మనకి గోల్డ్ అవుట్లైన్ లాగా కనిపిస్తుంది అని చెప్పి నేను ఇలా పెడదామని అనుకున్నాను. ఇక్కడైతే నేను గోల్డ్ మార్కర్ యూజ్ చేసి అలా చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ద రిజల్ట్, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఆ పెయింట్ అయ్యాక ఇలా ఉంది ఎడ్జెస్ అన్నీ. సో దిస్ ఈజ్ ద ఫైనల్ రిజల్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.